Hi students, in previous video, so we are discussing about the moments and types of moments. So today topic is the relationship between central moments in terms of non-central moments. So this is very important for 10 marks question. సో ఇందులో వచ్చి సెంట్రల్ మూమెంట్స్కి నాన్ సెంట్రల్ మూమెంట్స్కి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థీరమ్. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సో ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద నాన్ సెంట్రల్ మూమెంట్స్ అండ్ సెంట్రల్ మూమెంట్స్. సో ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక థీరం అనేది సో క్వశ్చన్ పేపర్లో ఉంటుందన్నమాట. 10 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో నాన్ సెంట్రల్ మూమెంట్స్ వచ్చి సో ఇన్ టర్మ్స్ సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంటే మనకి ఇట్ సైడ్ వచ్చి సెంట్రల్ మూమెంట్స్ రావాలి, సో ఇట్ సైడ్ వచ్చి నాన్ సెంట్రల్ ఈక్వల్ టు కి ఇవతల వచ్చి సో నాన్ సెంట్రల్ మూమెంట్స్ అనేవి ఉండాలి. ఓకేనా? సో ఇన్ దిస్ కేస్ ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద అర్త్ central moment, the earth central moment, the earth central moment about arithmetic mean. So about arithmetic mean x bar as. సో ఇది ఆల్రెడీ మనం చూసాం. సో ఏంటి ఎలా డినోట్ చేసుకుంటాం, మ్యూ ఆర్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ I equal to 1 to n fi into xi minus x bar whole to the power of r. సో ఇలాగేగా తీసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ సో 1 by capital N summation I equal to 1 to n fi సో xi. సో ఇక్కడ ఒక ఏని సో ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నాను, అదేవిధంగా సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, xi మైనస్ ఏ, సో మైనస్ ఎక్స్ బార్ ప్లస్ ఏ, సో హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్. సో ఏ క్యాన్సిల్ అయిపోయినా సేమ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ఏ వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n fi సో xi మైనస్ ఏ. సో దిస్ ఈజ్ వన్ టర్మ్. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది ఇది, సో మైనస్ కామన్ తీసేసాము అంటే సో x bar minus a whole to the power of r. So xi minus a, so minus of x bar, so xi minus a, so minus of x bar minus a whole to the power of r. So by using binomial expansion, so binomial expansion ఇక్కడ యూజ్ చేయాలి. సో చూడండి binomial expansion, సో ఆల్రెడీ మనం దానికి ముందు బైనామియల్ ఎక్స్పాన్షన్కి ముందు సో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు డెఫినేషన్స్ చెప్పేటప్పుడు జస్ట్ నోట్ పాయింట్ ఒకటి చెప్పాను. సో దట్ ఈక్వల్ టు 1 by capital N సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n fi. సో xi మైనస్ ఏని ఏం రాసుకోవచ్చు, డిఐగా రాసుకోవచ్చా, సో మైనస్ సో ఎక్స్ బార్ మైనస్ ఏ, సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ mu1 dash. So whole to the power of r, mu1 dash whole to the power of r. So here di equal to xi minus a, so mu1 dash equal to x bar minus a. Okay na? So that equal to, so binomial expansion, so x minus y whole to the power of n అనుకోండి. సో ఏంటమ్మా బైనామియల్ ఎక్స్పాన్షన్, సో మైనస్ ఉంది కాబట్టి సో ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా వస్తుంది. సో ఫార్ములా ఏంటి, ఎన్సి నాట్ ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ 0, నెక్స్ట్ మైనస్ ఎన్సి 1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 వై పవర్ 1, నెక్స్ట్ ప్లస్ ఎన్సి 2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 వై స్క్వయర్. సో నెక్స్ట్ మైనస్ ఎన్సి 3 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3 వై పవర్ 3 ప్లస్ NC4 x power n minus 4 y power 4, so and so on plus so minus 1 whole to the power of n, so minus 1 whole to the power of n, so into NCn x power 0 y power n. So this is the binomial expansion. Okay na? So ila binomial expansion ni base చేసుకొని సో ఇక్కడ మనం తీసుకోవాలి.
సో ఇక్కడ చూడండి, సో n ఉన్న ప్లేస్ లో ఏముందమ్మా r, సో n క్యాన్ బి రీప్లేస్డ్ విత్ r and x can be replaced with di, so x equal to di and y equal to mu1 dash. ఓకేనా, సో y ఈక్వల్ టు mu1 dash. సో ఇక్కడ ఎందుకు మనం 4 టర్మ్స్ తీసుకున్నాము అంటే మనం 4 మూమెంట్స్ ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకోసం ఇక్కడ 4 టర్మ్స్ తీసుకున్నా నేను. ఓకేనా, ఎక్స్పాన్షన్ లో. సో చూడండి, సో దీని ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో దిస్ ఈస్ బైనామియల్ ఎక్స్పాన్షన్. ఓకేనా, సో mu r ఈక్వల్ టు సో ఏంటి n ఉన్న ప్లేస్ లో r, సో అంటే సో ఆల్రెడీ మనకి ఇక్కడ 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi అనే టర్మ్ ఉంది. సో తర్వాత ఈ వాల్యూ ప్లేస్ లో మాత్రమే దీన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది rc నాట్. సో x వాల్యూ క్యాన్ బి రీప్లేస్డ్ విత్ di, సో di హోల్ టు ద పవర్ ఆఫ్ r, సో mu1 dash హోల్ టు ద పవర్ ఆఫ్ 0. సో జాగ్రత్తగా చూడండి, సో x ప్లేస్ లో మనం ఇక్కడ di తీసుకుంటున్నాం, అదేవిధంగా y ప్లేస్ లో mu1 dash ఇక్కడ మనకి x y ప్లేస్ లో, కాబట్టి ఇక్కడ xy ప్లేస్ లో కూడా ఈ వాల్యూస్ ని రీప్లేస్ చేసుకోవాలి. సో అదేవిధంగా n ప్లేస్ లో కూడా ఇక్కడ ఏముంది మనకి r ఉంది, సో n కెన్ ఆల్సో బి రీప్లేస్డ్ విత్ r. సో నెక్స్ట్ మైనస్ rc1 di హోల్ టు ద పవర్ ఆఫ్ r minus 1 mu1 dash whole dash. Next place rc2 di whole to the power of r minus 2 mu1 dash whole square. Next minus rc3 di whole to the power of r minus 3, so mu1 dash whole cube. Next plus rc4 di whole to the power of r minus 4 mu1 dash whole to the power of 4, so minus and so on, so plus minus 1 whole to the power of rcr di power 0, so mu1 dash whole to the power of n. ఓకేనా, సో బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎక్స్పాన్షన్ చేసేసాం. సో దిస్ ఈస్ సో కామన్ 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi. సో దట్ ఈక్వల్ టు సో ఇక్కడ 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ లోపల అప్లై చేయండి. సో rc నాట్ అంటే 1, సో di పవర్ r అంటే di పవర్ r, సో ఇది ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi di power r divided by n. ఓకేనా, సో నెక్స్ట్ మైనస్ సో rc1 అలాగే వేస్తున్నాను. సో నెక్స్ట్ ఏముంది సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi di power r minus 1 divided by capital N into mu1 dash whole to the power of 1. So next place rc2 into summation i equal to 1 to n fi di power r minus 2 divided by capital N, so into mu1 dash whole square. Next minus rc3 summation i equal to 1 to n fi di power r minus 3 divided by n, so into mu1 dash whole cube. So plus, so next enti rc4 summation i equal to 1 to n fi di power r minus 4 divided by capital N, so into mu1 dash whole to the power of 4, so and so on plus, so minus 1 whole to the power of r, so rcr ante 1, so di power 0 ante so 1. So next ఏముంటుంది ఇక్కడ summation fi, so divided by capital N into mu1 dash whole to the power of n. ఓకేనా, సో మల్టిప్లై చేసేసాం. సో ఇక్కడ వరకు అర్థమైందా? సో జస్ట్ ఇక్కడ ఏంటి ఇలా ఈ రీప్లేస్ బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసాం, తర్వాత ఈ టర్మ్ తో మల్టిప్లై చేసాం అంతే. ఓకేనా, సో ఇక్కడ ఎక్కడ ఏం చేంజెస్ చేయలేదు, గుర్తుపెట్టి చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి అంటే
సో ఈ నెక్స్ట్ స్టెప్, సో ఆల్రెడీ మనకి తెలుసు, ఓకేనా. సో చూడండి ఒకసారి, సో నాన్ సెంట్రల్ మూమెంట్స్ చెప్పేటప్పుడు సో సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ డివైడెడ్ బై ఎన్ ఏం రాస్తున్నారు? సో నాన్ సెంట్రల్ మూమెంట్ డెఫినేషన్ ప్రకారం, సో ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ నాన్ సెంట్రల్ మూమెంట్, సో దిస్ టర్మ్ క్యాన్ బి రిటన్ as mu r ఈక్వల్ టు, సో mu r ఈక్వల్ టు, సో డిఐ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఉంది, సో దీన్ని మనం mu r డాష్, సో mu r డాష్ గా రాసుకోవచ్చా నాన్ సెంట్రల్ మూమెంట్ ప్రకారం? సో మైనస్ RC1, సో దిస్ క్యాన్ బి రిటన్ as, సో డిఐ పవర్ ఆర్ ఉంది కాబట్టి mu r గా రాసాం, సో ఇక్కడ డిఐ పవర్ ఆర్ మైనస్ 1 ఉంది, సో అప్పుడు ఏం రాయొచ్చు? mu r minus 1 dash, mu r minus 1 dash, so mu 1 dash whole dash, so next plus RC2, so mu, so ఇక్కడ di పవర్ ఏముంది r minus 2, సో అంటే r minus 2 dash, so mu 1 dash whole square, next minus RC3, so same similar గా రాసేయచ్చు ఇంకా mu r minus 3 dash, mu 1 dash whole cube, next plus RC4, mu r minus 4 dash, mu 1 dash whole to the power of 4, so 4 terms, next so minus and so on plus, so minus 1 whole to the power of r, సో ఇక్కడ చూడండి సమ్మేషన్ f ని మనం n గా రాసుకుంటే సో n గెట్స్ క్యాన్సిల్, సో రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది? mu 1 dash whole to the power of n, ఓకేనా. సో mu 1 dash whole to the power of n r అమ్మా, సో r కదా ఇది, సో r గా పెట్టుకోండి, r n can be replaced with r కదా, సో r ఇది, సో mu 1 dash whole to the power of r, సో ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి 4 మూమెంట్స్ కావాలి, సో 4 మూమెంట్స్ కావాలి అంటే సో r ప్లేస్ లో సో r ఈక్వల్ టు 1 2 3 4, సో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి 4 మూమెంట్స్ వస్తాయి, సో r ఈక్వల్ టు 1 2 3 4, సో we get the, సో 4 మూమెంట్స్, సో 4 సెంట్రల్ మూమెంట్స్, ఓకేనా. సో 4 సెంట్రల్ మూమెంట్స్ వస్తాయి. సో ఫస్ట్ పుట్ r ఈక్వల్ టు 1, పుట్ r ఈక్వల్ టు 1, సో ఇది జాగ్రత్తగా చూడండి, సో r ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు మనం ఎక్కడి వరకు ఈ వాల్యూస్ తీసుకుంటామో చూడాలి. సో చూడండి mu 1 ఈక్వల్ టు mu 1 డాష్ మైనస్, సో నెక్స్ట్ ఇక్కడ r ప్లేస్ లో 1, సో 1c 1, సో mu 1 మైనస్ 1 డాష్, సో ఇంటూ mu 1 డాష్ హోల్ డాష్, సో నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఉంది ప్లస్ 1c2, సో mu 1 మైనస్ 2 డాష్, సో ఇక్కడ పోయింది మనకి, సో చూడండి ఇక్కడ 1 మైనస్ 2 వచ్చింది, సో 1 మైనస్ 2 అంటే మైనస్ 1 వస్తుంది, సో అప్పుడు మనం ఈ వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో 1 మైనస్ 2 అంటే మైనస్ 1, సో మైనస్ వాల్యూ ఎప్పుడైతే వస్తుందో దాని ముందు వారికి మనం తీసుకోవాలి, సో ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చిందంటే సో దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ ప్లేస్ లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సో మైనస్ వచ్చింది అంటే సో ఆ వాల్యూ మనం తీసుకోకూడదు, దాని ముందు స్టెప్ వరకు స్టాప్ చేయాలి, ఓకేనా. సో లేదు మనం mu1 తీసుకున్నాం, సో ఫస్ట్ ఆర్డర్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూడండి, సో దట్ ఈక్వల్ టు mu1 డాష్ మైనస్, సో 1c1 అంటే 1, సో mu నాట్ డాష్, సో ఇంటూ mu1 డాష్ హోల్ డాష్, సో ఆల్రెడీ నేను డెఫినేషన్ చెప్పేటప్పుడు ఈ వాల్యూ గుర్తు పెట్టుకోండి అని కూడా చెప్పాను, సో mu నాట్ డాష్ వాల్యూ, ఓకేనా. సో mu నాట్ డాష్ వాల్యూ ఎంత? 1 కదా, సో mu1 డాష్ మైనస్, సో 1 ఇంటూ mu నాట్ డాష్ వాల్యూ 1, సో mu1 డాష్ హోల్ డాష్ అన్న 1, సో mu1 డాష్ మైనస్ mu1 డాష్ ఈక్వల్ టు 0, సో therefore mu1 ఈక్వల్ టు 0, ఓకేనా. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో నెక్స్ట్ అదే విధంగా mu2, సో r ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం, సో నెక్స్ట్ వాల్యూ ఈస్, సో r ఈక్వల్ టు 2, సో పుట్ r ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే సో mu2 ఈక్వల్ టు, సో mu2 డాష్ మైనస్ 2c1 mu2 మైనస్ 1 డాష్, సో mu1 డాష్ హోల్ డాష్ ప్లస్, సో నెక్స్ట్ 2c2 mu2 మైనస్ 2 డాష్, సో ఇంటూ mu1 డాష్ హోల్ స్క్వేర్, సో ఇక్కడ చూడండి మైనస్,
సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసామంటే 2 మైనస్ 3 అంటే -1 వస్తుంది. సో ఇక్కడతో మనం సో దాని ముందు స్టెప్ వరకు స్టాప్ చేస్తున్నాను నేను. సో దట్ ఈక్వల్ టు సో ఏమొస్తుంది μ2 డాష్ మైనస్ సో 2c1 సో 2c1 వాల్యూ ఎంత 2. సో నెక్స్ట్ μ2 మైనస్ 1 అంటే μ1 డాష్ సో ఇంటూ μ1 డాష్ హోల్ డాష్ ప్లస్ సో NCN అంటే 1 సో μ0 డాష్ సో 1 ఇంటూ μ0 డాష్ ఇంటూ μ1 dash whole square. So that equal to μ2 dash minus 2 μ1 dash into μ1 dash 2 into μ1 dash whole square. Next plus μ0 dash value kuda 1. So that equal to μ1 dash whole square. So that equal to μ2 dash so minus 2 plus 1 minus 1. So minus μ1 dash whole square. μ2 equal to μ2 dash minus μ1 dash whole square. Okay na? So next అదే విధంగా put r equal to 3. So r equal to 3 substitute చేయండి ఏమొస్తుందమ్మా μ3 equal to so μ3 dash minus 3c1 μ3 minus 1 dash so into μ1 dash whole dash plus 3c2 μ3 minus 2 dash so into μ1 dash whole square minus 3c3 so μ3 minus 3 dash so into μ1 dash whole cube. So next value వస్తుందా రాదు. సో 3 minus 4 అంటే మైనస్ వాల్యూ వస్తుంది కాబట్టి సో స్టాప్ చేసేయాలి. సో μ3 ఈక్వల్ టు సో μ3 డాష్ మైనస్ సో 3c1 అంటే 3 సో 3 minus 1 μ2 dash so into μ1 dash plus 3c2 అమ్మ సో 3c2 అంటే ఏమొస్తా చెప్పండి సో 3 into 2 into 1 divided by so 2 into 1 2 gets cancelled so 3 into so 3 minus 2 అంటే 1 μ1 dash so into μ1 dash whole square. Next minus 3c3 అంటే 1 so 3 minus 3 so μ0 dash into μ1 dash whole cube. So μ3 equal to μ3 dash minus 3 into μ2 dash into μ1 dash plus so 3 μ1 dash whole cube minus so μ0 dash value 1 so ante μ1 dash whole cube. So ఏమొస్తుంది ఫైనల్ గా μ3 ఈక్వల్ టు μ3 dash minus 3 μ2 dash so into μ1 dash so plus minus plus 3 minus 1 so ante plus 2 into μ1 dash whole cube. Okay na? So this is μ3 value. So this is μ3 value. So similar గా మీరు μ4 value క్యాలిక్యులేట్ చేస్తారా సో μ4 value అంటే ఏంటి సో సింపుల్ గా సో సేమ్ ఇదే ప్రొసీజరే సో put r equal to 4 సో అప్పుడు ఏమొస్తుంది μ4 equal to μ4 dash minus 4c1 μ4 minus 1 dash so into μ1 dash whole dash plus 4c2 μ4 minus 2 dash so into μ1 dash whole square minus 4c3 so μ4 minus 3 dash into μ1 dash whole cube. So next plus 4c4 μ4 minus 4 dash so into μ1 dash whole to the power of 4. Okay na? So simple calculation చేయండి. So therefore μ4 equal to μ4 dash minus 4c1 so 4c1 value is 4 so 4 μ3 dash so into μ1 dash plus so 4c2 value so 4c2 value ఏమొస్తుంది so 4c2 value can be so ఎలా తీసుకుంటా సో 4 into 3 into 2 into 1 so 2 into 1 so gets cancelled so 4 3s are 12 4c2 value so 12 μ2 dash so into μ1 dash whole square. So next minus 4c3 so 4c3 అంటే
సో 3 వస్తుంది. సో 3 క్యాన్సిల్. సో 4c3 అంటే 4. సో మైనస్ 4 ఇంటూ mu1 డాష్ సో ఇంటూ mu1 డాష్ హోల్ క్యూబ్ ప్లస్ సో 4c4 1. సో 1 సో mu0 డాష్ so into mu1 dash whole to the power of 4. So therefore mu4 equal to mu4 dash minus 4 into mu3 dash into mu1 dash plus 12 mu2 dash so into mu1 dash whole square minus so 4 into ఇది చూడండి అమ్మా. సో 4 into ఏమవుతుంది mu1 dash whole to the power of 4 plus so mu0 dash value 1 so mu1 dash whole to the power of 4. సో అప్పుడు ఏమవుతుంది మైనస్ 3 ఇంటూ mu1 dash whole to the power of 4. ఓకేనా. సో ఈ విధంగా సో సెంట్రల్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నిదానంగా చూసుకోండి. సో అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని చూసుకోండి వీడియో. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో సో రిలేషన్షిప్ బిట్వీన్ ద నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ మూమెంట్స్ చూద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ.